రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో జూడాలు చర్చించనున్నారు. గాంధీ ఉస్మానియాలో జూడాలకు వసతి భవనాల కోసం నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకతీయ యూనివర్సిటీలోనూ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజే 2 జీవోల విడుదల చేయబోతున్నట్లు కూడా తెలపడంతో సమ్మె విరమించారు. జీవోలు రాకపోతే రేపు సమ్మెను దిగుతామని కూడా జూడాలు ఇప్పటికే వివరించారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో జూడాలు చర్చించనున్నారు. గాంధీ ఉస్మానియాలో జూడాలకు వసతి భవనాల కోసం నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే కాకతీయ యూనివర్సిటీలోనూ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజే 2 జీవోలు విడుదల చేయబోతున్నట్లు కూడా తెలపడంతో సమ్మెను జూడాలు విరమించారు. జీవోలు రాకపోతే రేపు సమ్మెకు దిగుతామని ఇప్పటికే జూడాలు హెచ్చరించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. ఇక 2 షరతులపై ఈరోజు జీవోలు విడుదల అవుతాయా లేకపోతే మళ్ళీ సమ్మె చేస్తామని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే 2 రోజుల పాటు కూడా జూనియర్ డాక్టర్లకు సంబంధించిన సమ్మె మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్ళ డిమాండ్స్ కి సంబంధించి ప్రధానంగా నూతన భవనాలతో పాటుగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వేతనం సంబంధించినటువంటి అంశాలపై జూనియర్ డాక్టర్ల సమ్మె దాదాపు 2 రోజుల పాటు కొనసాగింది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లకు సంబంధించినటువంటి సమ్మె ఈ రోజుతో విరమించనున్నారు. ప్రభుత్వం వీరికి సంబంధించి తాత్కాలికమైనటువంటి కొన్ని షరతులకు ఒప్పుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. నూతన భవనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి నూతన భవనాలు లేక చాలా మంది పేషెంట్స్ ఇబ్బందులు పడతా ఉన్నారన్నటువంటి వార్తలు జరిగింది. జూనియర్ డాక్టర్లకు సంబంధించి ఈ ఆరోగ్య శాఖ అధికారులతో జూడోల చర్చ కొనసాగిన నేపథ్యంలో కాంతి అదేవిధంగా జూడోలకు సంబంధించిన వసతుల భవనాల కోసం
నిధులను విడుదల చేస్తామంటూ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకతీయ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఏదైతే మార్గాలకు సంబంధించిన నేపథ్యంలో కూడా నిధులు మంజూరు చేస్తామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఈ రోజు రెండో జీవోలు విడుదల చేసేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా సమ్మె విరమించనున్నట్టుగా కూడా జీవోను తెలిపిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. రేపు సమ్మెకు దిగుతామన్నటువంటి జూడల నేపథ్యంలో కూడా తెలంగాణ సర్కార్ ఇటువంటి చర్యలు తీసుకుంది. కొత్త ఉపశమనం అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఒకవేళ జీవో రాకపోతే మాత్రం రేపు మళ్ళీ సమ్మెకు దిగుతామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు జీవో విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం చొరవలు తీసుకున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఒకవేళ ఈ రోజు జీవో కాకపోతే రేపు ఖచ్చితంగా కూడా మళ్ళీ సమ్మెకు దిగుతామంటూ కూడా జూడోలు చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్ ఒకటి జూడాల నుంచి ప్రధానంగా 8 డిమాండ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇటువైపు వారికి ఇవ్వాల్సినటువంటి వేతాలు బకాయిలు చెల్లించడం, ఇప్పుడున్నటువంటి స్టైఫండ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటువైపు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి రోడ్లు అలాగే భవనాలకు సంబంధించి నిధులు విడుదల 2 అంశాలపైన ఈరోజు జీవో విడుదల చేస్తేనే వారు సమ్మె విరమింపు చేసినటువంటి పరిస్థితి. మిగతా హామీలకు సంబంధించి చర్చలు ఈరోజు ఏమైనా జరిగే అవకాశం ఉందా? ప్రధానంగా ఈ 2 సమస్యలపై ఈరోజు జీవో కోసం జూడాలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా కార్యాచరణ రూపొందించడం మన సమాచారం ఏమైనా ఉందా? దీనికి సంబంధించిన చర్చ ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డితో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతా ఉన్నాయి. కంప్లీట్ గా కూడా జీవోను విడుదల చేసేందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా నూతన భవనాలకు సంబంధించి అదేవిధంగా మనం చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీ రోడ్లకు సంబంధించినటువంటి అంశం, ఈ 2 అంశాలు ప్రధానంగా చర్చకు కూడా వచ్చిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన జీవోను విడుదల చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కూడా దీనిపై స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మిగతా డిమాండ్కి సంబంధించి అంటే వీళ్ళ వేతనాలకు సంబంధించినటువంటి మిగతా అంశాలకు సంబంధించి త్వరలోనే చర్చలు కొనసాగుతాయి. దానికి సంబంధించినటువంటి అంటే సానుకూలమైనటువంటి స్పందన అందిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ జూడోల సమ్మెకు సంబంధించినటువంటి కొత్త తాత్కాలిక ఉపశమనం అయితే లభించిందని చెప్పుకోవచ్చు. ఒక్క రోజుకు సంబంధించినటువంటి జీవో మరి ఏం జరుగుతుంది, జీవో విడుదలైతే కంప్లీట్ గా కూడా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనేది కూడా తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.